ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రధాని మోదీ రాజీనామా, తీవ్ర దుఃఖంలో బీజేపీ. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సెప్టెంబర్ మాసంలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందని, జేడీయూ టీడీపీ తన సపోర్ట్ని విరమించుకుంటాయని రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారు కాలం ఎక్కువ రోజులు ఉండదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, తద్వారా రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా జోషం చెప్పారు. మరి ఈ వార్తలపైన నిరసిస్తూ మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు 2029 నుంచి 34 వరకు కూడా భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఉంటారని కూడా సంచలన ఆరోపణలు అయితే చేయడం అయితే జరిగింది. అయితే దీనిపైన అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్, కోల్కతా డాక్టర్ యొక్క ఇన్సిడెంట్లో కూడా భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ గారు విఫలమయ్యారు, రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా సంచలన ఆరోపణలు చేయడం అనేది జరుగుతుంది. మరి దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకనగా కోల్కతాలో జరిగిన ఆ ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని కలిచివేసింది. కారణం, మన దేశంలో శాంతి భద్రతలు సన్నగిల్లాయని తీవ్రంగా ఆరోపణలు రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజానికానికి సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్ల పంచిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం అయితే జరిగింది.